ఆదివారం రోజున జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ ఫలితాలతో టేబుల్లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటగా చెన్నై జట్టు రాజస్థాన్పై 5 వికెట్ల తేడాతో గెలిచి 14 పాయింట్లకి చేరుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్ జట్టు కంటే మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా సీఎస్కే 3వ స్థానానికి చేరుకోగా ఎస్ఆర్హెచ్ 4వ స్థానానికి పడిపోయింది. మరో మ్యాచ్లో బెంగళూరు జట్టు ఢిల్లీపై 47 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించి ఏకంగా 7వ స్థానం నుండి 5వ స్థానానికి దూసుకెళ్లింది. ఈ విజయంతో బెంగళూరు నెట్ రన్ రేట్ కూడా మెరుగుపడింది. ఈ రోజు జరిగిన 2 మ్యాచ్లలో చెన్నై, బెంగళూరు జట్లు గెలిచి ప్లే ఆఫ్ రేస్ ని రసవత్తరంగా మార్చేసింది. ఈ ఇద్దరి గెలుపులతో ఢిల్లీ, గుజరాత్ జట్లు ఇంటికి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఢిల్లీ చివరిగా ఒకే ఒక మ్యాచ్ లక్నోతో ఆడనుంది. అయితే ఆ మ్యాచ్ గెలిచినా కూడా హైదరాబాద్, చెన్నై జట్లు వీరికంటే మెరుగైన స్థానంలో ఉండడంతో ఢిల్లీ ఇక ఇంటికే అని చెప్పొచ్చు. మరోవైపు గుజరాత్ అన్ని మ్యాచ్లను గెలిచినా వారికి నెగిటివ్ నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా వారు కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్లలేరు. దీంతో 3-4 స్థానాల కోసం పోటీ మొత్తం చెన్నై, లక్నో, బెంగళూరు జట్ల మధ్య ఉండనుంది. ఇదిలా ఉంటే రాజస్థాన్ పై గెలిచి చెన్నై జట్టుకు ఒక భారీ లాభం జరిగిందనే చెప్పాలి. అదేంటంటే చెన్నై జట్టు తన చివరి మ్యాచ్లో బెంగళూరుపై మరో భారీ విజయం సాధిస్తే 16 పాయింట్లకి చేరుకుంటుంది. అదే సమయంలో రాజస్థాన్ జట్టు తాను ఆడబోయే తదుపరి మ్యాచ్లలో పంజాబ్, కోల్కతా చేతిలో ఓడిపోతే, అలానే హైదరాబాద్ కనీసం ఒక మ్యాచ్ కంటే ఎక్కువ గెలవకపోతే అప్పుడు చెన్నై జట్టు సులభంగా టాప్ 2కి చేరుకుంటుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ వేరే వాళ్ల గెలుపు ఓటములపై ఆధారపడకుండా చెన్నై ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే ఆర్సీబీపై విజయం సాధించాలి. ఈ లెక్క ప్రకారం చెన్నైకి ప్లే ఆఫ్స్కి వెళ్లడానికి 80% అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఇక లక్నో విషయానికి వస్తే వారు ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే తమ తదుపరి మ్యాచ్లలో ఢిల్లీ, ముంబైపై విజయాలు సాధించాలి. ఒక్క మ్యాచ్ ఓడినా కూడా లక్నో ప్యాకప్ చెప్పాల్సిందే. అదే సమయంలో చెన్నై, హైదరాబాద్ అన్ని మ్యాచ్లు ఓడిపోవాలి. లేదంటే నెట్ రన్ రేట్ నెగిటివ్లో ఉండడంతో లక్నో ఇంటికి వెళ్లక తప్పదు. కాబట్టి వీరికి అవకాశాలు 50%గా చెప్పుకోవచ్చు. ఇక చివరిగా బెంగళూరు అనూహ్యంగా టోర్నమెంట్ చివరి దశలో పుంజుకుని వరుసగా 5 విజయాలు నమోదు చేసి ఊపు మీద కనబడుతోంది. చివరి మ్యాచ్లో వీరు చెన్నైతో తలపడతారు. ఇది డిసైడింగ్ మ్యాచ్గా మారొచ్చు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే మాత్రం వారు చెన్నైపై భారీ విజయం సాధించి సీఎస్కే నెట్ రన్ రేట్ని దాటేయాలి. అప్పుడు ఈ ఇరు జట్లు 14 పాయింట్ల దగ్గర ఆగుతాయి. అదే సమయంలో లక్నో జట్టు ముంబైపై ఓడిపోతే సరిపోతుంది. అప్పుడు బెంగళూరు జట్టు సులభంగా ప్లే ఆఫ్స్కి చేరుకుంటుంది. ఏది ఏమైనా మే 18వ తారీఖున చెన్నై, బెంగళూరు మధ్య జరగబోయే మ్యాచ్ ఒక డిసైడింగ్ మ్యాచ్ అని చెప్పవచ్చు. మరి చెన్నై, బెంగళూరు, లక్నోలలో ఎవరు ప్లే ఆఫ్స్కి చేరుకుంటారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.